అధ్యక్ష మంత్రి గారికి మరొకసారి విజ్ఞప్తి అధ్యక్ష, హోంగార్డులకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి హోంగార్డులకు సంబంధించి స్పెషల్గా వాళ్ళు కూడా కానిస్టేబుల్స్ ఏ విధంగా పనిచేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా అట్లే చేస్తున్నారు. వాళ్ళకు సంబంధించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ప్రమోషన్ విషయంలో మంత్రి గారు చెప్పారు ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ ఇస్తామని. అధ్యక్ష బాగా జనాభా పెరుగుతుంది, సిటీ పెరుగుతుంది, ఎక్కడైనా కూడా డిస్ట్రిక్ట్స్ పెరిగినాయి, మనవి కొత్త పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. జస్ట్ లా అండ్ ఆర్డరే కాకుండా స్పెషలైజేషన్ పోలీస్ స్టేషన్స్, సైబర్ క్రైమ్ బాగా జరుగుతుంది, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టొచ్చు, ఉమెన్కి సంబంధించి పెట్టొచ్చు అధ్యక్ష, మెట్రో పోలీసింగ్ పెట్టొచ్చు అధ్యక్ష. ఇట్లా రకరకాల పోలీస్ స్టేషన్స్ మొన్న ఈ మధ్య చూసాం. హైదరాబాద్లో కల్తీకి సంబంధించిన కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఒక పోలీస్ స్టేషన్ క్రియేట్ చేశారు అధ్యక్ష. అట్లే డిస్ట్రిక్ట్లలో కూడా క్రియేట్ చేయండి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఉంటుంది, క్రియేట్ చేయండి. తప్పకుండా దాంట్లో కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అన్నిటికైనా ముఖ్యంగా 2 జోన్లకు సంబంధించి తేడా ఏదైతే ఉందో, అక్కడ జోన్ 2లోనేమో 2012 వాళ్ళ ప్రమోషన్స్ వస్తే ఇక్కడ 89 వాళ్ళకు కూడా ఇంకా వస్తలేవు అధ్యక్ష జోన్ 1లో. కాబట్టి దయచేసి ఈ తేడాను రివ్యూ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ ఏంటంటే రివ్యూ చేసి ఈ ప్రమోషన్స్ది అన్ని 2 జోన్లకు కూడా ఒకేసారి వచ్చేటట్టు చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా హోంగార్డులకు సంబంధించి అధ్యక్ష, హోంగార్డులకు సంబంధించి గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళు చనిపోతే మనం ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చినారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలోకి వస్తే ఇస్తామన్నారు, దాన్ని కూడా ఆమోదించుకొని దయచేసి కోరుతా ఉన్నారు. గౌరవ మంత్రి గారు వారు మాజీ హోంమంత్రి, మనకు తెలుసు జోన్ 1 జోన్ 2 అనేటువంటిది ఇలా మనం ఏర్పరచుకున్నది కాదు, రాష్ట్రపతి గారు ఉత్తర్వుల మేరకు దానికి సంబంధించినటువంటి సూపర్ న్యూమరీ పోస్టులు ఇవన్నీ అటువంటి మనం అధికారంలో ఉన్నప్పుడు మనం జ్ఞాపకాలు ఇప్పుడు వచ్చినప్పుడు చేసినప్పుడు తప్పకుండా మరొకసారి మిమ్మల్ని నేనేమంటున్నా, మేము దానికి వ్యతిరేకం కాదు. నేను మళ్ళీ చెప్తాను, ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు హోంశాఖ మంత్రిగా పోలీసులకు సంబంధించి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఒకటే కాదు, అదేవిధంగా కఠినత్వం ఎవరైతే క్రిమినల్స్ పట్ల గతంలో ఫ్రెండ్లీ పోలీస్ పేరు మీద పోలీసులు వాడుకోవడానికే కాకుండా పోలీసులను క్రిమినల్స్ పట్ల చాలా సీరియస్గా ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ సోషల్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళటువంటి ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ పట్ల నేను మళ్ళీ చెప్తాను, ప్రమోషన్స్ వేకెన్సీ అరైజ్ మీద వేకెన్సీస్ ప్రకారంగానే వస్తాయి. హోంగార్డులకు సంబంధించి కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ఇదంతా కూడా మనం ఒక పోలీసులతోనే పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి కాకుండా తప్పకుండా ఎక్కడైతే శాంతి భద్రతలు అవసరమో అక్కడ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేది కానీ ఆవశ్యకత కానీ ముఖ్యంగా వారి ఆరోగ్యానికి హెల్త్ ఇతరత్ర అనేక రకాల అంశాలకు సంబంధించి కొత్త లేక్ పోలీస్ చెప్పినారు, లేకపోతే హైవే పోలీస్ ఉంది, లేకపోతే ఇతరత్ర టూరిస్ట్ ప్లేసెస్లలో అనేక రకాల తప్పకుండా వారి సూచనలన్నీ కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తే రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా మరి ఒక సీనియారిటీని రిక్రూట్మెంట్ స్టేజ్లో ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పినారు. తప్పకుండా దాని పట్ల కూడా ఆలోచన చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మరి మీ ద్వారా సభ తెలియజేస్తాను అధ్యక్ష.